కుక్కను కొట్టినట్టు కొట్టారు కదరా. కొంచెం కూడా జాలి, దయ, కరుణ లేవరా మీకు? మమ్మల్ని మనుషులు అనుకున్నారా, పశువులు అనుకున్నారా? ఏంటి ఏడెన్ మార్కరం, ఏంది ఆవేశం, ఏంది అట్లే కొడుతున్నావు? ఇది ఆవేశంలో కనిపిస్తుందరా నీకు? బాధరా. మీరు కొట్టిన కొట్టుడికి మా వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కడు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా. అంటే మా బాయ్స్ కొంచెం తొందరపడ్డారు, ఏదో అలా ఆడేశారు, పట్టించుకోకూడదు నువ్వు. ఏదో కొట్టడమేంట్రా, 6లో సునామీ చూపించారా మాకు. వరల్డ్ రికార్డ్ని ఉఫ్ అని ఉదేశారు. అయినా మీ మీద కేసు వెయ్యాలరా. మా 11 మందిని గ్రౌండ్లో ర్యాగింగ్ చేశారా మీరు. అయినా అన్ని నాకు చెప్తావేంటి? మొత్తం చేసింది సంజు శాంసన్, తిలక్ వర్మ కదా. వద్దురా, వాళ్ళని చూస్తేనే భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. వాళ్ళని మాత్రం పిలవకరా. నేను ఓడిపోయా, ఓటమిని ఒప్పుకున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, నన్ను వదిలేరా బాబు. అబ్బా, అలా ఎలా వదిలేస్తా నేను? మ్యాచ్కు ముందు ఎన్ని మాటలన్నారు మా టీంని. ఏంటి మా కొట్టుడికి సౌత్ ఆఫ్రికా టీం మొత్తం వెంటిలేటర్ మీద పడుకుందట, వచ్చేసావా? అబ్బా, వెంటిలేటర్ కాదురా, డైరెక్ట్ మార్చరీనే. ఇట్లుంటుంది ఇండియా ఆడితే. మ్యాచ్ జరిగే ముందు మా వాళ్ళని రెచ్చగొట్టకూడదు. నువ్వు చేసిన మొదటి తప్పు. మ్యాచ్ని ప్యూర్ బ్యాటింగ్ గ్రౌండ్లో పెట్టించావు, నువ్వు చేసిన రెండో తప్పు. ఆపండ్రా బాబు, మీకు మొక్కుతాను. ఇక ఎన్ని తప్పుల గురించి మాట్లాడితే ఏం లాభం రా. మీరు చేయాల్సిన పని అంతా చేసేసారు కదా. నాకు తెలిసి ఈ రికార్డు పోవాలంటే ఇంకొక 10 సంవత్సరాలు పడుతుందేమో. హలో ఏడెన్ మార్కరం, 10 కాదు, 20 కాదు, 30 కాదు, అది ఎప్పుడు జరిగినా మళ్ళీ మా వాళ్ళే కొట్టాలి. మాతోనే రికార్డులు మొదలవుతాయి, మాతోనే రికార్డులు ఎండ్ అవుతాయి. ఇండియా ఇండియా అంటే రికార్డులు, రికార్డులు అంటే ఇండియా. పర్లేదురా, ఈరోజు మీరు ఎన్ని ఎలివేషన్లైనా వేసుకోవచ్చురా. మీకు అడ్డు చెప్పేంత ధైర్యము, దమ్ము కూడా మాకు లేదు. ఏ ఏడెన్ మార్కరం, ఏంది అట్లా మాట్లాడతావు? నేను గిన ఆడుంటే ఏది అమ్మా, పోయి బ్యాట్ పట్టుకో, నేను బౌలింగ్ చేస్తా. అరే అన్న, హర్షదీప్ అన్న ఏదో కామెడీ చేసినానన్న, వెళ్ళిపోతానన్నా నేను ఇక్కడ నుంచి, ఓకేనా? ఏంటి హర్షదీప్ నీకు అంత భయపడుతున్నాడు? అలా వచ్చాడు, ఫస్ట్ బాలే అవుట్ చేసి పంపించాయి కదా. మనం అంటే దడలాడుతున్నాడు ఇప్పుడు. ఏంది హెన్రిచ్ క్లాస్ నాన్న, మన ఇద్దరం ఎస్ఆర్హెచ్ టీము, నువ్వు పిచ్చ కొట్టు కొడతావు అనుకుంటే డక్అవుట్ అయిపోయినావేంది? నువ్వేం పెద్ద పొడిచినావురా, నువ్వు కూడా పెద్ద ఎక్కువ రన్లు ఏం కొట్టలే కదా. నేనన్నా ఫాస్ట్గా ఆడి అవుట్ అయినా, నువ్వేంది డక్అవుట్ అయినావు? కావ్య పాప ఎంత ఫీల్ అవుతుంది తెలుసా? అరే ఒక మ్యాచే కదరా, ఐపీఎల్ కవర్ చేస్తాలే. ఐపీఎల్లో కూడా నేను బౌలింగ్ చేస్తా. ఆశ దోశ అప్పడం వడ, నువ్వేమన్నా నాకు ప్రతి మ్యాచ్ బౌలింగ్ చేస్తావా? ఏదో కొన్ని మ్యాచ్లే కదా, హ్యాండిల్ చేసుకుంటా. అయినా ఈ తొక్కలో ఐపీఎల్ గోల్ ఏంటి ఇప్పుడు? ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా మాట్లాడాలంటే మేము దండిగా మాట్లాడతాం. సెంచరీ కొట్టింది, మీకు చుక్కలు చూపించింది మా ముంబై ఇండియన్స్ ప్లేయర్. మేము అరుస్తున్నామా? అవునవును కరెక్టే, ఇంకొక సెంచరీ కొట్టినది రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్. ఏంది సంజు అన్న, నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. ఏం చేయాలి మరి? మా టీం వాళ్ళు ఎవరు మా టీంలో లేరు, అందుకే నా గురించి నేనే డప్పు కొట్టుకోవాల్సి వస్తుంది. నాకు ఒక డౌట్ ఉందిరా, బ్యాటింగ్ అంటే ఏదో కొట్టేశారు, కనీసం బౌలింగ్లో కుర్రాళ్ళు ఆడుకుంటారు, ఒక 200 కొడతారు అని జాల్ చూపిలు అనిపించలేదా మీకు? అనిపించలేదు. మాకు అనిపించిందల్లా ఒక్కటే, ఒక యుద్ధం మీ మీద పడితే మీకు ఎలా ఉంటుందో తెలియాలి. T20 వరల్డ్ కప్ ఏదో క్యాచ్తో గెలిచేసాము, పొరపాటుగా గెలిచేసాము అని బిల్డప్ ఇచ్చారు కదా, అందుకే మా పవర్ ఏంటో చూపించాం. కొంచెం ఎక్కువైనట్టుంది పవరు. ఇది ఇంకా చాలా తక్కువ పవరు. T20 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, అది కొట్టే వరకు మా వాళ్ళు కొడుతూనే ఉంటారు. T20 వరల్డ్ కప్ వచ్చేలోపు మీ వాళ్ళని కొట్టేలాగా ఆడటం మేము మొదలు పెడతాం. ఒరే హెన్రిచ్, ఎందుకు పెద్ద పెద్ద వార్నింగ్లు మనకు? ఇప్పుడే కదా పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నాము, కొంచెం కూల్గా ఉండరా. అట్లా కాదు ఏడెన్ మార్కరం, మనం భయపడితే ఇంకా రెచ్చిపోతారు. కొంచెం ధైర్యం చూపించాలి. చూద్దాం, అదే చూద్దాం. మీరెక్కడికి పోరు, మేము ఎక్కడికి పోము. ఓకే, మేము ఇండియాకి వెళ్తున్నాం. టాటా, బాయ్.